ఇక ఎస్ఎల్బీసీ టనల్ పై కప్పు కూలిన ఘటనలో ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ బృందాల రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టనల్లో పెరుకుపోతోన్న బురద ప్రవాహంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. గల్లంతైన 8 మందిని కాపాడే దిశగా ప్రభుత్వం శతవిధాల ప్రయత్నాలు చేస్తోంది. పైకప్పు పూర్తిగా విరిగిపట్టడంతో డ్రిల్లింగ్ వేసే టనల్ బోరింగ్ మెషిన్ చెల్లాచెదురుగా పడిపోయింది. దీంతో ఆ ప్రాంతానికి 40 మీటర్ల వరకు రెస్క్యూ టీం చేరుకోలేని పరిస్థితులున్నాయి. టనల్ బోరింగ్ మెషిన్ను కదిలిస్తే పైకప్పు మరింత కూలే ప్రమాదం ఉంది అంటున్నారు నిపుణులు. ఇక అక్కడి నేల పరిస్థితులను అంచనా వేసేందుకు ఎన్జీఆర్ఐ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి ఎక్స్పర్ట్స్ ను రప్పిస్తూ ఉన్నారు. టనల్ నుంచి వస్తోన్న బురద ప్రవాహం నుంచి జియాలజీ సైంటిస్టులు శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపించారు. ఊట ద్వారా ఏర్పడిన నీటిని భారీ మోటార్ల సహాయంతో పంపింగ్ చేస్తున్నారు. అక్కడ జరుగుతున్న పనులను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పరిశీలిస్తూ ఉన్నారు. क्योंकि हम लोग 4 लोग हम लोग का आदमी फंसे हुए हैं। उसको उन्होंने जैसा हम लोग उसको पॉजिटिव सोच के निकाल के लाने के लिए आए हुए हैं और हम लोग का ऑफिसर्स लोग भी जो आए हुए हैं वो हम लोग का सहयोग करें। मेरा नाम मनोहर साहू है, मैं झारखंड का रहने वाला हूँ। उस दिन जो हादसा हुआ था हम तो नहीं थे, हम तो दूसरा शिफ्ट हैं और वो हादसा में हम लोग का भाई 4 कोई फंसे हुए हैं अभी। ఇక అక్కడ జరుగుతున్న సహాయ కార్యక్రమాలకు సంబంధించిన అప్డేట్స్ ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. సిబ్బంది అనేది కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం మన దగ్గర ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్, ఈ 72 గంటల్లో మీరు రెస్క్యూలో గమనించినటువంటి ప్రధాన అంశాలు ఏంటి? ఆ రోజుకి ఈ రోజుకు ఎట్లాంటి అంటే అప్డేట్ ఉంది, దాని గురించి మీరు ఏం చెప్తారు సార్? ఫస్ట్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఫస్ట్ రోజు వెళ్ళటం చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు ఏంటంటే కాస్త వాటర్ లెవెల్ కొద్దిగా తగ్గింది. సో మా వాళ్ళు ఏంటంటే మా టెక్నిక్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ రెస్క్యూ టెక్నిక్స్ లేకపోతే ఇట్లాంటి ప్లేసెస్లో ఎలా లోపలికి వెళ్ళాలి, ఈ టెక్నిక్స్ తోటి ఏంటంటే లోపలికి ఆల్మోస్ట్ ఆల్ ఇన్సిడెంట్ ప్లేస్ నుంచి ఒక 40 మీటర్స్ ముందు దాకా వెళ్ళగలిగాము. బట్ అదేంటంటే బురద బాగా ఎక్కువ ఉండటం వల్ల నిన్న మా రెస్క్యూయర్స్ కూడా ట్రై చేశారు. ఏది మేక్ షిఫ్ట్గా కొన్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇవన్నీ పెట్టి టైర్ ట్యూబ్లు పెట్టి దాంట్లో వెళ్ళడానికి ట్రై చేశారు. సో కొంత ప్రోగ్రెస్ అయితే అయింది. అక్కడికి వెళ్ళి మేము మా జవాన్స్ వాళ్ళ పేర్లన్నీ పిలవడం జరిగింది. సో మా టీమ్స్ ఇప్పుడు 5th టైం, ఇది 6th టైం అనమాట. 6వ సారి 5 సార్లు కూడా వాళ్ళ పేర్లన్నీ పిలిచి ఏమన్నా వాళ్ళ టెలిటాలీ సైన్స్ ఉన్నాయా, రెస్పాన్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా చూస్తున్నారు అనమాట. సార్, ఈ కన్వేయర్ బెల్ట్కి సంబంధించి సమస్య క్లియర్ అయిందా? అది రన్ అవుతే లోపల నుంచి బయటికి వస్తుంది కదా, ఈజీ అవుతుంది పనులు అంటూ కూడా వస్తున్నాయి. ఇప్పుడు మార్నింగ్ వాళ్ళ ఎంప్లాయీస్ వెళ్ళేసి జేపీ గ్రూప్ ఎంప్లాయీస్ వెళ్ళేసేసి దాన్ని రిపేర్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ ఇంజనీర్ కూడా ఈ వెహికల్లో వెళ్ళారనమాట. సో వాళ్ళ దగ్గరుండి దాన్ని సూపర్వైజ్ చేసి ఆ కన్వేయర్ బెల్ట్ని స్ట్రెంగ్తన్ చేయడానికి చూస్తున్నారు. సార్, ఇక మీద ఒక్క సమస్య అంటే ఎవరికి అర్థం కానటువంటి కొంత అనుమానాలు దీంట్లో ఉన్నాయి. ట్రైను అసలు ఎక్కడి వరకు వెళ్తుంది? కొంతమంది 12 కిలోమీటర్ల వరకు వెళ్తుంది, తర్వాత కిలోమీటర్ నడిచిపోవాలి, ఆ తర్వాత 50 మీటర్లు పోవడానికి ఇబ్బంది అవుతుంది, లోతుగా మోకాల లోతు వరకు వాటర్. దీని మీద ఎట్లాంటి క్లారిటీ ఇస్తారు? యాక్చువల్గా ఏంటంటే ట్రైను మొన్న 13.5 కిలోమీటర్స్ అయింది. ఇప్పుడు లోపల నుంచి సపోజ్ వాటర్ వచ్చినాయి అనుకోండి, ఆ వాటర్ బయటకు వచ్చినప్పుడు ఏంటంటే దాంట్లో మనకున్న లిమిటెడ్ ట్రైన్స్ ఉన్నాయి కదా, సో రిపేర్ కాకుండా ఉండటం కోసం కొద్దిగా ముందుగానే ఆపడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు సపోజ్ నిన్న వెళ్ళినప్పుడు 12.5 దాకా వెళ్ళారు రాత్రి. సో ఇప్పుడు మార్నింగ్ ఏంటంటే వీళ్ళు చెప్పడం ఏంటంటే 13.2 దాకా ఏం ప్రాబ్లం లేదని చెప్తున్నారు. ఇది ఎందుకు డిపెండ్ అవుతుందంటే వాటర్ వెనక నుంచి వచ్చేసేసి ఆ పట్టాల మీద నిలిచిపోయింది అనుకోండి, సో అందుకని అది ఫ్లక్చువేషన్ అవుతుంది. అంటే సార్, ఓవరాల్గా ఎట్లా చూడొస్తారు అంటే ఆ గ్యాప్ ఎంత ఉంటుంది సార్? ఆ మిషన్కు ఎక్కడైతే ప్రమాదం సిపింగ్ ఉందో అక్కడికి ఏ గ్యాప్ ఉంటుంది? ఆ గ్యాప్ని ఎట్లా చూస్తారు? దానికి సంబంధించిన అప్డేట్ రావట్లేదు. అంటే ఇప్పుడు 1500 టన్నుల మిషన్ అది ముక్కలైపోయి అటు పడిపోయినాయి. సో మీరు చూడండి, ఒక పెద్ద సిలిండర్స్ కానీ ఇట్లాంటివి, ఆ ఎక్విప్మెంట్ మీరు ఫోటో చూస్తే తెలుస్తుంది. అంత పెద్ద ఎక్విప్మెంట్ విరిగిపోయి ఆల్మోస్ట్ ఆల్ సైడ్కి వెళ్ళిపోయింది అనమాట. సో ఇది మీరు 10 మీటర్స్ టన్నెలే అనమాట. సో అదన్నీ పట్టడం వల్ల మనకి 100 మీటర్స్ 150 మీటర్స్ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఆ ముక్కలన్నీ ఐరన్ పైప్స్ ముక్కలన్నీ ఉన్నాయి, చిన్న స్పేస్ ఉంది, కింద బురద. సార్, నేను కొన్ని హార్స్ పవర్ ఎక్కువగా ఉన్నటువంటి మోటార్లను పంపారు, లోపల లైటింగ్ వ్యవస్థను, జనరేటర్స్ కూడా పంపారు. అంటే ఇప్పటివరకు ఎట్లాంటి ఎక్విప్మెంట్ లోపలికి పంపారు? ఏం జరుగుతుంది సార్? ఈ
ఈ వాటరింగ్ కోసం వాళ్ళు పైప్స్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఇంకొక ఎక్స్ట్రా పంపించారు. సో వాటర్ కూడా సీపేజ్ అలాగే ఉందన్నమాట, పైనుంచి వాటర్ అలాగే వస్తుంది, వీళ్ళు ఎంత తీస్తున్నారు. సో అందుకని ఇంకా చూస్తున్న కొద్ది ఏంటంటే ఇంకా అవసరమైతే మెగా మెషిన్స్ కూడా తెప్పిస్తున్నారు. సార్ వాటర్ మేజర్గా ఊట వాటర్ ఎక్కువగా వస్తుంది, అంటే నిమిషానికి 3000 లీటర్ల చొప్పున వస్తుంది, నిమిషానికి బేటికి కూడా 4000 లీటర్ల చొప్పున బేటికి పంపుతున్నారు. ఇది నిజంగా అట్లాంటి ఊట ఉందా? ఉంది. ఆ ఊట ఉండబట్టే, లేకపోతే ఈ పాటికి మా రెస్క్యూయర్స్ ఎప్పుడో లోపలికి వెళ్ళిపోయేవాళ్ళు. చూస్తున్నాం ఓవరాల్గా ఖచ్చితంగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి సంబంధించి మొత్తంగా 72 అవర్స్గా కూడా ఇది కొనసాగుతూ వస్తుంది. ఖచ్చితంగా నిన్న ఏదైతే స్టార్ట్ చేసిన నుంచి ఈ రోజు వరకు కూడా తాజా అప్డేట్ ఉంది. ఖచ్చితంగా మంచి ఫలితాలను ఇస్తుంది. గతంలో 12 మీటర్ల వరకే లోపలికి వెళ్ళేవారం, కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఇంకొంత ముందుకు వెళ్తున్నాం. అక్కడ లైటింగ్ వ్యవస్థ, ఎక్కువ హార్స్ పవర్ ఉన్నటువంటి మోటార్లను కూడా మేము అక్కడ తీసుకొస్తున్నాము. లోపల ఊట ఉన్నటువంటి వాటర్ని అంతా కూడా ఎక్కువగా ఊట ఊరడం ద్వారా అక్కడ ఉన్నటువంటి సమాచారం ఏంటంటే నిమిషానికి 3000-4000 లీటర్లు వస్తున్నాయి. దానంతటి కూడా బయటికి పంపిస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే మరికొద్ది గంటల్లో కూడా మంచి ఫలితాలు కనిపించే అవకాశం ఉందని చెప్పి కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. ఇది ప్రస్తుతం ఎస్ఎల్బిసి టన్నెల్ దగ్గర ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చెప్తున్నటువంటి మొత్తం డీటెయిల్స్.